ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న జపాన్తో పాటు బ్రిటన్ ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నాయి. ఆ రెండు దేశాల్లో వరుసగా 2 త్రైమాసికాల్లో జీడీపీ క్షీణించింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 3వ స్థానంలో ఉన్న జపాన్ 4వ స్థానానికి పడిపోయింది. మరోవైపు ఎన్నికల ఏడాదిలో బ్రిటన్ ఆర్థిక మాంద్యంలోకి జారుకోవటం ఆ దేశ ప్రధాని రిషి సునాక్కు ఇబ్బందికరంగా మారింది. బ్రిటన్ను వెంటాడుతున్న ఆర్థిక కష్టాలు, సునాక్ సర్కారుకి కష్టాలు తెచ్చిపెట్టిన కరోనా మహమ్మారి, 2023 చివరి త్రైమాసికంలో ఆర్థిక మాంద్యంలో బ్రిటన్, చివరి 3 నెలల్లో యూకే జీడీపీ 0.3%, ఎన్నికల ముందు రిషి సునాక్కి ఆర్థిక సవాల్. ఒకప్పుడు ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్న యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ గడిచిన కొన్నేళ్లుగా పలు ఇబ్బందులకు గురవుతూ వస్తుంది. మాయదారి కరోనా దేశాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ప్రస్తుతం మాంద్యం కోరలు ఆ దేశాన్ని దేశ ఆర్థిక స్థితిని ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకువెళ్తున్నాయి. దీంతో దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక రిషి సునాక్ సర్కారు కింద మీద పడుతోంది. భారత మూలాలు ఉన్న రిషి సునాక్ తాజాగా బ్రిటన్ ప్రధానిగా ఎంపికయ్యారు. సునాక్ ఏలుబడిలో మాంద్యం నుంచి దేశాన్ని బయటపెడతానని, దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తానని చెప్పినప్పటికీ ఆయన తన హామీని నెరవేర్చుకోలేని పరిస్థితి నెలకొంది. తాజాగా విడుదలైన గణాంకాలన్నీ చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందన్న సంకేతాలు స్పష్టమవుతాయి. దానికి కారణం 2023 చివరి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్ళిందని గణాంకాలు తెలుస్తున్నాయి. చివరి 3 నెలల్లో యూకే జీడీపీ 0.3% క్షీణించినట్లుగా బ్రిటన్ జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. పారిశ్రామిక ఉత్పత్తి, నిర్మాణ రంగంలో నెలకొన్న స్తబ్దత కారణంగానే మాంద్యానికి కారణాలుగా భావిస్తున్నారు. వాస్తవానికి జీడీపీ క్షీణత 0.1% ఉండవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేయగా అంతకు మించి క్షీణత ఉండడం రిషి సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రభుత్వానికి ఈ పరిస్థితి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది. సాధారణంగా 2 త్రైమాసికాల్లో జీడీపీ మందగమనం నమోదైతే దాన్ని మాధ్యమంగా వ్యవహరిస్తారు. బ్రిటన్ జీడీపీ అంతకుముందు త్రైమాసికంలోనూ 0.1% క్షీణించింది. దీంతో చివరి త్రైమాసికంలో మాంద్యంలోకి జారుకున్నట్లయింది. 2020 తొలి అర్ధభాగంలో ఒకసారి మాంద్యంలోకి చేరుకోగా మళ్ళీ ఇప్పుడే అలాంటి పరిస్థితి జారుకుంటోంది. రిషి సునాక్ నాయకత్వం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీకి ఎన్నికల్లో మాంద్యం పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయని చెబుతున్నారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిలోకి పెడతానన్న హామీతో అధికారంలోకి వచ్చిన సునాక్ ఎన్నికల వేళ ప్రజలకు ఏమని సమాధానం జారుకుందన్న మాట ఇబ్బందికి గురిచేసేలా మారిందని చెప్పాలి. మరోవైపు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జపాన్ సైతం మాంద్యంలోకి జారుకుంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జపాన్ వాస్తవిక జీడీపీ వృద్ధిలో వార్షిక ప్రాతిపదికన 0.4% క్షీణతకు నమోదైంది. త్రైమాసికం వారీగా చూస్తే 0.1% కుంగింది. అంతకుముందు త్రైమాసికంలోనూ 3.3% మేర జీడీపీ క్షీణించింది. దీంతో జపాన్ సైతం మాంద్యంలోకి వెళ్ళినట్లయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానంలో ఉన్న జపాన్ 4వ స్థానానికి పడిపోయింది. జర్మనీ 3వ స్థానానికి చేరుకుంది.